హిట్ టీవీ ద్వారా మనం అద్భుతమైనటువంటి భారతంలో పాత్రల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క సందేశాన్ని ఇస్తుంది. ఇవి మన జీవితానికి ఎంతో ఉపయోగించేటువంటి చరిత్రలు. భారతం మొత్తం చదవకపోయినా కథల ద్వారా కొన్న మనం గ్రహించాలి. ప్రధానోద్దేశం ఇవి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి వినిపించండి. చిన్న చిన్న కథలు. దీని ద్వారా వాళ్ళు సమాజానికి ఉపయోగించేటువంటి వ్యక్తులుగా అవుతారు. ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం యయాతి గురించి తెలుసుకుంటున్నాం. నహుషుడు అనేటువంటి ఆయన నూరు యజ్ఞాలు చేసి చాలా తపశ్శక్తి సంపన్నుడయి ఇంద్రుడి పదవిని కూడా పొందాడు నహుషుడు. ఈ నహుషుడు భార్య పేరు ప్రియంవద. వీరికి 6 సంతానం. 6లో యయాతి అనేటువంటి వాడు ఒక కొడుకు. తర్వాత తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని పరిపాలిస్తూ యయాతి గొప్ప రాజాయే ప్రజానురంజకంగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన. అయితే వృషపర్వుడు అనేటువంటి రాక్షసుడి దగ్గర శుక్రాచార్యుడు గురువుగా ఉంటూ ఉన్నాడు. వృషపర్వుడి రాక్షస రాజు. ధర్మశాస్త్రాలన్నీ తెలిసినటువంటి శుక్రాచార్యుడు ఆయన దగ్గర గురువుగా ఉంటూ ప్రజల్ని వాళ్ళకు వచ్చిన అన్ని కష్టసుఖాలని ఆయన తీరుస్తూ అక్కడ ఆయన గురువుగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. వృషపర్వుడి కుమార్తె పేరు శర్మిష్ఠ. ఈ శుక్రాచార్యుడి కూతురు పేరు దేవయాని. ఆ శర్మిష్ఠ దేవయాని ఇద్దరు కూడా చక్కగా స్నేహంగా ఉండేవారు. కాలం గడుస్తుంది. ఒక రోజున ఈ శర్మిష్ఠ దేవయాని 1000 మంది చెలికత్తెలతో కలిసి అలా 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 వనంలో ఆటలాడుతూ ఉన్నారు. అక్కడ పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సులో వాళ్ళందరూ జలక్రీడలు ఆడుతున్నారు. చాలాసేపు ఆ నీటిలో ఆడుతూ ఉన్నారు. ఒక్కసారిగా ఉన్నటువంటి అకస్మాత్తుగా పెద్ద గాలి వీచింది. ఆ గాలికి వీళ్ళ గట్టు మీద పెట్టుకున్న వస్త్రాలన్నీ కలిసిపోయాయి ఒకదానికొకటి. అందరూ భయపడి నదిలోంచి గబగబా పైకి వచ్చి బట్టలు కట్టుకున్నారు. ఇలా తొందరగా ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకోవటంలో ఏమైందంటే దేవయాని బట్టలు శర్మిష్ఠ కట్టుకోవాల్సి వచ్చింది. ఆవిడలో శర్మిష్ఠ బట్టలు అక్కడ ఉన్నాయి. అప్పుడు దేవయాని అంది, నేను ఎందుకు కట్టుకుంటాను? నువ్వు రాజు కూతురివి, నేను బ్రాహ్మణ స్త్రీ, శుక్రాచార్యుడు కూతురిని నేను, నీ వస్త్రాలు నేను కట్టుకోను అంది. శర్మిష్ఠ అంది, ఏమైంది? ఇప్పుడు నీది నేను కట్టుకున్నప్పుడు నువ్వు నాది కట్టుకోవచ్చు కదా అని. నేను కట్టుకోను. నువ్వు రాజు కూతురివి, నేను బ్రాహ్మణ స్త్రీని. మా నాన్న శాస్త్రాలు చదువుకున్నాడు. మా నాన్న ఉండడం వల్లే మీ రాజ్యం బాగుంది. మా నాన్న లేకపోతే మీ రాజ్యానికి వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. అటువంటి గురువు గారి కూతురిని నేను, నా బట్టలు నువ్వు వేసుకున్నావు, నీ బట్టలు నేను వేసుకోను. ఇద్దరు దెబ్బలాడుకోవటంలో శర్మిష్ఠ ఏమితో బాగా పోట్లాడి ఈమెను ఒక బావిలోకి తోసేసి వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోయారు. బావిలో పడినటువంటి ఈ దేవయాని దుఃఖపడుతూ ఉంది. ఇందాక చెప్పిన నహుషుడి కొడుకు అయినటువంటి యయాతి ఆ మార్గాన్ని వెడుతూ దప్పిక కొని బావిలోకి నీళ్ళ కోసమని తొంగి చూస్తే అందమైనటువంటి యువతి ఒక తీగను పట్టుకుని దుఃఖపడుతూ ఉన్నటువంటి యువతి కనపడింది. అయ్యో, ఎందుకున్నావు దీంట్లో? ఏమిటి అంటే, నేను పొరపాటున దీంట్లో పడ్డాను. నువ్వు యయాతి మహారాజు అని నాకు తెలుసు. నేను రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడు కూర్చుని మృత సంజీవని విద్యతోటి రాక్షసులందరినీ ఆయన రక్షిస్తున్నాడు. వాళ్ళకి ఎంతో ఉపకారం చేస్తున్నటువంటి ఆ శుక్రాచార్యుడు కుమార్తెను నేను, నన్ను రక్షించు అంటే అప్పుడు యయాతి ఆమె చేయబట్టుకొని బావిలోంచి బయటకు లాగి ఆమెను రక్షించి ఆయన వెళ్ళిపోయాడు. ఈలోగా ఘృతాచి అనేటువంటి ఒక పరిచారిక సేవకురాలు వెతుకుతూ దేవయాని దగ్గరకు వచ్చింది. దేవయాన్ని వెడదామంటే నేను రానంది. రాజు కూతురు వృషపర్వుడు కూతురు శర్మిష్ఠ నన్ను అవమానం చేసింది. నేను రాజ్యంలో అడుగు పెట్టను, నేను రానుగాక రానంది. ఎంత బతిమాలినా రానంది. ఆ సేవకురాలు వెళ్ళి శుక్రాచార్యుడికి చెప్పింది, నీ కూతురు జరిగింది ఇది, ఆమె రానంటుంది అంటే కూతురు మీద అపారమైన ప్రేమ ఎవరికి? శుక్రాచార్యుడికి. వచ్చాడు. అమ్మా రా అన్నాడు. నేను రాను నాన్న, నన్ను రాజుగారు కూతురనే గర్వంతో నన్ను అవమానించింది. నువ్వు లేకపోతే ఇక్కడ రాజ్యమే లేదు, రాక్షసుడి దిక్కే లేదు. అటువంటి నిన్ను, నీ కూతురని నన్ను గౌరవంగా చూడాలి. నన్ను బావిలోకి తోసిపోయింది, నన్ను అవమానం చేసింది. నేను ఆ రాజ్యంలోకి అడుగు పెట్టను అంది. అయితే నువ్వు లేని జీవితం నాకు లేదమ్మా, నేను కూడా వెళ్ళను అన్నాడు. శుక్రాచార్యుడు కూడా ఆమెతోటి ఇక్కడే ఉండిపోయాడు. వార్తాహరుల ద్వారా రాజుకి వృషపర్వుడికి విషయం తెలిసింది. ఆయన పరుగున వచ్చాడు. వచ్చి విషయం తెలుసుకుని శుక్రాచార్యుడితో అన్నాడు, మహానుభావ, మీరు లేకపోతే నా రాజ్యమే లేదు. మీరు చనిపోయిన దానవులను బతికిస్తున్నారు, నా రాజ్యాన్ని రక్షిస్తున్నారు, నాకు ధర్మ మార్గాన్ని ఉపదేశిస్తున్నారు, కష్ట నష్టాలన్నింటినీ మీరు భరిస్తూ నా రాజ్యాన్ని కాపాడుతున్నారు. మీరు లేకపోతే నాకు రాజ్యమే లేదు, రక్షించేవాడే లేడు, దిక్కు లేదు. కాబట్టి మీ అమ్మాయి ఏమడిగితే నేను దాన్ని అన్ని సమకూరుస్తాను, మీరు మాత్రం రావాలి, నేను మిమ్మల్ని వదలను అన్నాడు వృషపర్వుడు. అప్పుడు అమ్మాయి ఏం కావాలంటే దేవయ్య అని ఏమందంటే, శర్మిష్ఠ
1000 మంది చెలికత్తెలతోటి కలిసి నాకు దాసీగా ఉండాలి. అలా ఉంటేనే నేను రాజ్యంలో అడుగు పెడతా, లేకపోతే అడుగు పెట్టను. వృషపర్వుడు ఒప్పుకున్నాడు. ఎందుకు? ఆయనకు శుక్రాచార్యుడు కావాలి. శుక్రాచార్యుడికి కూతురు కావాలి. వృషపర్వుడు శర్మిష్ఠ దగ్గరికి వెళ్ళి కూతుర్ని ఒప్పించాడు. ఒప్పించి దేవయానికి శర్మిష్ఠని 1000 మంది చెలికత్తెలతో సహా దాసీగా ఏర్పాటు చేశాడు. దేవయాని శర్మిష్ఠని దాసిగా చేసుకొని రోజులు గడుపుతోంది. హ్యాపీగా సంతోషంగానే నడుస్తున్నాయి. మళ్ళీ ఒక రోజున వీళ్ళందరూ కలిసి వనంలో ఆటలాడుతూ ఉన్నారు. కేకలు కేరింతలు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదే మార్గాన్ని పోతున్నటువంటి యయాతి మళ్ళీ అక్కడ ఆగాడు. చూశాడు అందమైనటువంటి శర్మిష్ఠ, అత్యంత లావణ్యవతి అయినటువంటి అందచందాలతో ఉన్న శర్మిష్ఠను చూశాడు. ఎవరు ఈమె? ఎవరు అని అడిగితే తప్పేమో. అందువల్ల అక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి అని అన్నీ అడుగుతూ ఆరా తీస్తున్నట్టుగా ఉంటే అక్కడికి దేవయాని వచ్చింది. వచ్చి యయాతి మహారాజుని గుర్తించి, ఆ రోజు బావిలోంచి చేయబట్టి తీసుకున్నది మీరేనా? ఈ శర్మిష్ఠ వీళ్ళందరూ కూడా నా సేవకులు. మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నాతో పాటు వీళ్ళందరి సేవలు పొందండి, అప్పుడు మీరు ఇంద్రుడి కంటే చాలా గొప్పవాళ్ళు అవుతారు అంది. అంటే యయాతి ఒప్పుకోలేదు. నేను రాజును, క్షత్రియుణ్ణి, నువ్వు బ్రాహ్మణ బాలికవి. నిన్ను నేను వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధం. క్షత్రియ యువతి బ్రాహ్మణ్ణి చేసుకున్నా పర్వాలేదు, కానీ క్షత్రియుడు బ్రాహ్మణ యువతిని పెళ్లి చేసుకోకూడదు. ఈ శాస్త్రం ధర్మబద్ధమే అంటే చేసుకుంటాను అన్నాడు. ఏం తండ్రి దగ్గరికి వెళ్ళింది, నాన్న నేను యయాతినే పెళ్లి చేసుకుంటాను అంటే ఆయన శాస్త్ర పరిశీలన చేసి, నువ్వు యయాతిని పెళ్లి చేసుకోవటం అనేటువంటిది ధర్మ విరుద్ధము కాదు అని ఒక వరాన్నిచ్చి దేవయానినిచ్చి యయాతికి పెళ్లి చేశాడు. దేవయానితో సహా కూడా శర్మిష్ఠని 1000 మందిని ఇచ్చి యయాతి రాజ్యానికి పంపిస్తూ యయాతితో చెప్పాడు, శర్మిష్ఠకి మంచి అన్ని సౌకర్యాలు చూడు, ఆహార పానీయాలు, వస్త్రాలు, ఆమె ఏమి కావాలంటే అన్ని ఇచ్చి చాలా గౌరవంగా చూడు, కానీ భార్యగా చూడకు అని ఒక మాట చెప్పాడు. సరే అన్నాడు యయాతి. అందరినీ తీసుకుని రాజ్యానికి వెళ్ళాడు. వాడికి మంచి వరంలో ఒక భవనంలో శర్మిష్ఠని చెలికత్తెల్ని ఉంచాడు. ఆయన దేవయానితోటి ఆయన రాజ్యంలో సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు చాలా కాలం. కాలక్రమేణా దేవయానికి యయాతికి 2-3 సంతానం కలిగారు. ఒక రోజున ఆయన అలా వరంలోకి వెళ్ళాడు. ఆ సమయానికి శర్మిష్ఠ ఆలోచిస్తోంది, రోజు అందచందాలున్నాయి, నేను దీనికి దాసీగా బతకవలసిన దుస్థితి ఏర్పడింది. దేవయానేమో రాజుతోడు సుఖభోగాల్లో ఉంది. నా బతికిలా ఒంటరి బతికి అయిపోయింది కదా, నా జీవితం వృధా అయిపోయింది కదా. ఆయనకి దేవయానితో పాటు నన్ను కూడా పెళ్లి చేసుకొని యయాతి నన్ను ఉద్ధరించవచ్చు కదా. నా జీవితం ఇలా ఒంటరిది అయిపోయింది, దుఃఖపడుతూ ఉంది. ఆ సమయానికి అలా పెడుతున్నటువంటి యయాతి అక్కడికి వచ్చాడు. శర్మిష్ఠని పలకరించాడు. శర్మిష్ఠ మాటల్లో అంది, మీకు నేనంటే చాలా అభిమానం, నాకు తెలుసు. దేవయానిని పెళ్లి చేసుకున్నట్లే నన్ను కూడా పెళ్లి చేసుకుని నన్ను ఉద్ధరించవచ్చు కదా అని అడిగి. అంటే శుక్రాచార్యుడు ప్రత్యేకించి చెప్పాడు, నిన్ను భార్యగా చేసుకోవద్దని చెప్పాడు ఆయన. అంటే మీరే ఆలోచించండి, నేను క్షత్రియ బాలికనే కదా, అందువల్ల నన్ను కూడా వివాహం చేసుకోండి ప్రాధేయపడి బతిమాలి. ఆలోచించాడు. సరే అని అన్నాడు. ఆమెని భార్య చేసుకొని ఆమెతో కూడా జీవితాన్ని గడుపుతున్నాడు యయాతి. దేవయానికి ఈ శర్మిష్ఠ యయాతిల సంసారం గురించి తెలియదు. కొంతకాలం అయ్యేసరికి శర్మిష్ఠకి ఒక కొడుకు పుట్టాడు. గర్భవతి అయింది. అది గర్భవతి అయినప్పుడు అనుకోకుండా దేవయాని శర్మిష్ఠను కలిసినప్పుడు శర్మిష్ఠ అన్నది, నువ్వు ధర్మబద్ధమైన జీవితంలోనే ఉన్నావు, అధర్మమైన కార్యాలు చెయ్యవు, అటువంటి నువ్వు నాకు తెలియకుండా ఎవరిని వివాహం చేసుకున్నావు, ఈ సంతానం గర్భవతి ఎలా అయ్యావు అని అడిగితే అప్పుడు శర్మిష్ఠ అంది, ఒక మహాముని, తపస్సంపన్నుడైనటువంటి ఒక మహాముని నన్ను దయతలచి నన్ను చేరదీసి నన్ను వివాహం చేసుకున్నాడు, అందువల్ల నేను గర్భవతిని అయ్యాను అంటే సరిపెట్టుకుంది దేవయాని. కాలగర్భంలో శర్మిష్ఠకి పిల్లలు పుడుతున్నారు, దేవయానికి. ఒక రోజున యయాతి శర్మిష్ఠ పిల్లలతో ఆటలాడుతూ ఉన్నాడు అక్కడ. ఆ సమయానికి దేవయాని వచ్చి పిల్లల్ని చూస్తుంది. అన్నీ యయాతి పోలికలే, తండ్రి పోలికలతోటే ఉన్నారు వాళ్ళు. ఇది ఎలా సాధ్యం అని ఆలోచించి, ఎవరు అంటే శర్మిష్ఠ మాట్లాడట్లేదు, యయాతి మాట్లాడట్లేదు. పిల్లల్ని అడిగింది, మీ నాన్న అమ్మ ఎవరు అంటే శర్మిష్ఠని యయాతిని చూపించారు పిల్లలు. చూసారా పిల్లల మనస్తత్వం, వాళ్ళకి కల్మషం తెలియదు. యయాతికి శర్మిష్ఠకి కలిగిన సంతానం అని తెలుసుకున్నటువంటి దేవయాని చాలా కోపం వచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు చెప్పావు భార్యను చేసుకోవద్దన్నాడు కదా, నాకు ద్రోహం చేశాడు యయాతి, శర్మిష్ఠను కూడా పెళ్లి చేసుకున్నాడు, సంతానానికి అన్నాడు, నువ్వే న్యాయం చెప్పు, నన్ను అవమానించినట్లే కదా, నన్ను అవమానిస్తే నిన్ను అవమానించినట్లే కదా, మాట తప్పాడు యయాతి అనగానే శుక్రాచార్యుడు కోపం వచ్చి, నేను చెప్పాను నేను ఆమెను భార్యగా చూడొద్దు అన్నాను, నువ్వు ధర్మానికి వ్యతిరేకంగా చేసావు కాబట్టి నీకు అకాల వృద్ధాప్యం సిద్ధించుగాక అని శపించాడు.
యయాతి అన్నాడు, స్వామి మీరు జ్ఞానులు, మహానుభావులు, తపస్సంపన్నులు, మీరు ఇటువంటి శాపం ఇవ్వడం ఎంతవరకు ధర్మం? నాకు ఎంతో జీవితం ఉంది, రాజ్యాన్ని పరిపాలించాలి. ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోతే నీ కూతురుకు కూడా నష్టమే కదా. వృద్ధుడితోటి ఆమె సంసారం ఏం చేస్తుంది, ఆలోచించండి అన్నాడు. అంటూ ఉండగానే ఆయన శాపం వల్ల అప్పటికే జుట్టు తెల్లబడిపోయింది, వణుకు వచ్చేసింది, ముసలితనం వచ్చేసింది అతనికి. అంటే అప్పుడు శుక్రాచార్యుడు పరిస్థితి గ్రహించి, సరే నీకు ఇంతమంది కొడుకులు ఉన్నారు కదా, ఏ కొడుకైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకొని అతని యవ్వనాన్ని నీకు ఇస్తానంటే తీసుకో, నీకు కావలసినంతకాలం యవ్వనం తీసుకున్న తర్వాత నీ వృద్ధాప్యంతో నువ్వు ఉండొచ్చు అన్నాడు. ఒక శాపానికి కొంచెం విరుగుడు చెప్పాడనమాట. చెప్పి శుక్రాచార్యుడు వెళ్ళిపోయాడు. ఈయన దేవయ్య అని పిల్లలు, అటు శర్మిష్ఠ పిల్లలు వీళ్ళల్లో అడిగాడు, నా వృద్ధాప్యం తీసుకుని మీరు నాకు మీ యవ్వనం ఇవ్వండి రా అని. దేవయ్య అని పిల్లలు అన్నారు, ఎందుకు ఇస్తాం, ముసలితనం ఎవరైనా కోరుతారా, హాయిగా మేము యువకుల్లా బతుకుతున్నాం, జీవితాన్ని అనుభవిస్తున్నాం, నీ వృద్ధాప్యం మాకెందుకు, నీది నువ్వే అనుభవించు, నీ కర్మను నువ్వే అనుభవించు అన్నారు. వినలేదు. శర్మిష్ఠ పిల్లల్లో కూడా అలా ఉన్నారు. అయితే శర్మిష్ఠ ఏం చేసిందంటే, ఊరుడు అనేటువంటి వాడు కొడుకున్నాడు, నాయన మీ నాన్నకి కొంతకాలం యవ్వనం ఇవ్వరా, నువ్వు వృద్ధాప్యం తీసుకోరా అంది. పాప మంచి కొడుకండి, తల్లి మాట విన్నాడు. సరే నాన్నగారు అన్నాడు. ఆయన యవ్వనం తండ్రికి ఇచ్చాడు, వృద్ధాప్యాన్ని తీసుకున్నాడు. ఇక్కడ తండ్రిగా యయాతి స్వార్థం చూడండి, జీవితాన్ని అనుభవించాడు. చాలా చిన్న జీవితం అండి, ఏముంది ఈ జీవితంలో, పుట్టినప్పుడులాగే పోయేనాటికి లేవు. దశల వారీగా మనం అన్నీ అనుభవిస్తూ ఉన్నాం. అప్పటికి 2 భార్యలతో ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు. ఇంకా ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలు పోలేదు. చాలామందికి ఇవాళ సమాజంలో అవే కీర్తికాంక్ష, ధనకాంక్ష. భగవంతుడు తలుచుకుంటే మృత్యువు వెనకాలే ఉంటుంది, ఒక సెకండ్ ఇలా టచ్ చేస్తే పోతాం. ఇవి శాశ్వతమా? చరిత్రలో ధర్మము అధర్మము, నీతి అవినీతి, అన్యాయము న్యాయము అనేటువంటివి మాత్రమే మిగులుతాయి. చరిత్రలో వ్యక్తులు ఆ కాలంలో ఎప్పుడో చేసిన చరిత్రను మనం చెప్పుకోవటంలో యయాతి ఏ కాలం వాడు? శ్రీకృష్ణుడి కాలంలో, ద్వాపరయుగంలో, త్రేతాయుగంలోని ఎన్నో పాత్రలను మనం చెప్పుకుంటున్నాం కదా. చరిత్రలో సూక్ష్మంగానే ఉంటాయి. చరిత్రలో ఫలానా వాడు ఫలానా వారికి అన్యాయం చేశాడు అనేదే ఉంటుంది. ద్రౌపదికి అన్యాయం చేసినటువంటి వాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇంకా కర్ణుడు, శకుని, దుష్ట పంచ వాళ్ళు దుష్ట చతుష్టయం, దుర్యోధన, దుశ్శాసన, కర్ణుడు, శకుని. అయితే తర్వాత ఆ కాలంలో సమాజంలో ఎన్నో బాధలు పడినటువంటి ద్రౌపది గురించి, సమాజంలో తాత్కాలికమైన బాధల గురించి చరిత్రలో లేదు. వాళ్ళు దుష్టులే బాధ పెట్టారు, ఆమె బలి అయింది అనేదే ఉంది. ఇప్పటికి కూడా ఈ సమాజంలో ఇప్పుడు తాత్కాలికంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏవి చరిత్రలో మిగిలవు. ఒకనాటికి ఒక కాలంలో ఒక మహానుభావుడు ఆ స్త్రీకి అన్యాయం చేశాడు, స్త్రీ జీవితం బలైంది, వాడు ఇంత దుర్మార్గుడు అనేటువంటిదే చరిత్రలో మిగులుతుంది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి మనం తుచ్చ మానవులమండి. మన కీర్తికాంక్ష, ధనకాంక్ష ఇదే శాశ్వతం అనుకుంటే ఇన్ని సంవత్సరాలు చిన్నప్పుడులా ఇప్పుడు లేము. రేపు అనేటువంటిది మనకు లేదు, నెక్స్ట్ సెకండ్ మనది కాదు. అయిన వాటినైనా పశ్చాత్తాపంతో దిద్దుకొని ధర్మాచరణలోకి వెడితే చరిత్రలో తప్పులు చేసిన వాల్మీకి ఒకప్పుడు దొంగ, తర్వాత రామాయణం రాసి అంత గొప్పవాడయ్యాడు. దొంగని ఎవరు గుర్తుపెట్టుకోలేదే, వాల్మీకిని, రామాయణం రాసిన వాల్మీకినే గుర్తుపెట్టుకున్నారు. అలాగా తప్పులు చేసినప్పుడు పశ్చాత్తాపడితే తప్పులన్నీ కూడా సమసిపోతాయి, ధర్మమే మిగులుతుంది. ఆయన పశ్చాత్తాపడ్డాడు, ధర్మవంతుడు, శీలవంతుడయ్యాడు అనే లోకం అంటుంది. ఈ జ్ఞానం కూడా కొంతమందికి ఉండదు, అది అజ్ఞానం. కానీ వాడు జ్ఞానులని అనుకుంటూ ఉంటారు. కాబట్టి లోకంలో జరిగేటువంటి వాటికి, చిన్న వాటికి బాధపడడం అనవసరం. ఇవి గాలికి కొట్టుకునే పోతాయి. శాశ్వతమైనటువంటిది ఏంటంటే ధర్మం, ధర్మాచరణ మాత్రమే. ఇక్కడ తన జీవితం తను సుఖంగా ఉండడం కోసమని కొడుకుకి వృద్ధాప్యాన్ని ఇచ్చి ఈయన యవ్వనాన్ని తీసుకున్నాడు. ఎంతకాలం అనుభవిస్తాడు? అనుభవించినంతకాలం అనుభవించాడు, విసుగొచ్చినంతకాలం అనుభవించాడు. అనుభవించి చివరికి మళ్ళీ ఒక విరక్తి వచ్చేసాక అప్పుడు ఆ కొడుకుని ఊరిని పిలిచి, నాయన నీ యవ్వనం నువ్వు తీసేసుకొని ఆ వృద్ధాప్యం నాకు ఇచ్చేయి అన్నాడు. వృద్ధాప్యాన్ని తీసుకున్నాడు, రాజ్యాన్ని కొడుకులకు అప్పచెప్పాడు, అడవికి వెళ్ళాడు, తపస్సు చేసుకున్నాడు. చాలా తపశ్శక్తి సంపన్నుడు అయ్యాడు యయాతి. కానీ చరిత్రలో మిగిలిపోయిన వాడెవడు? ఊరుడికే రాజ్యాన్ని ఇచ్చాడు యయాతి. అంటే అందరూ ఏమన్నారు, దేవయాని మొదటి భార్య కదా, ఆమె పిల్లలకి ఇవ్వాలి, కానీ ఇతనికి ఎందుకు ఇచ్చావు అంటే ధర్మపరాయణుడు ఊరుడు, లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు, ధర్మాచరణ కలిగినటువంటి వాడు. కాబట్టి తండ్రి మాటకి విలువ ఇచ్చాడు, తల్లిదండ్రులే ప్రధానంగా అనుకున్నాడు. కాబట్టి వీరుడికి రాజ్యాన్ని ఇచ్చాను అన్నాడు.
వంశం అలా పెడుతూ ఉంది. ఇంకా యయాతి దగ్గరకు వచ్చినట్లయితే అన్ని రకాల జీవితాలని అనుభవించినటువంటి యయాతి చాలా తపస్సు చేసి చేసి అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడయి స్వర్గలోకాలకు వెళ్ళాడు. దేవతలతో ఉన్నాడు, ఋషులతో ఉన్నాడు, సేవ చేసుకుంటూ ఉన్నాడు. కానీ అతనిలో ఉన్నటువంటి ఇంకా అహంకారం కోపాలు అలాగే ఉంది. ఇంద్రుడితోటి నాలాంటి తపశ్శక్తి సంపన్నుడు ఎవడుంటాడు, నేను కాబట్టి చేశాను ఇంత తపస్సు అన్నాడు. మరి ఇంద్రుడికి కోపం వచ్చి, ఇంత అహంకారమా, నువ్వు ఇన్ని యజ్ఞాలు చేసావు, ఇన్ని యాగాలు చేసావు, ఇంతకాలం తపస్సు చేసావు, నువ్వు ఏమి నేర్చుకున్నట్లు, ఇంకా నీలో ఈ అహంకారం ఎందుకు, దీని ద్వారా నువ్వేం సంపాదిస్తావు అని, నీకు స్వర్గానికి అర్హత లేదు అని తోసేసాడు. అంటే లేదు 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 నేను పొరపాటు మాట్లాడాను క్షమించు అంటే నక్షత్రాల మండలంలో ఉండు అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక నువ్వు స్వర్గంలో ఉండవలసిన వాడి ఇక్కడికి ఎందుకు వచ్చేవు అంటే ఒప్పుకున్నాడు. కేవలం అహంకారంతో పతనమయ్యాను నేను. ఈ అహంకారం అనేటువంటిది లేకుండా ఉంటే అక్కడ హాయిగా ఇంద్రాది దేవతలతోటి ఋషులకు సేవ చేసుకుంటూ అన్ని లోకాలు నేను విహరించేవాడిని, సుఖంగా ఉండేవాడిని కదా. మనిషి పతనం అవ్వడానికి కారణం ఏమిటి అంటే ఈ అహంకారం. అహంకారాన్ని వదిలేనటువంటి వాడే జీవితంలో శాశ్వతమైనటువంటి కీర్తిని గడిస్తాడు అని యయాతి కథ వల్ల మనం తెలుసుకుంటూ ఉన్నాం. తెలుసుకోవాల్సింది ఇదే. మనం కచదేవయాని కథల్లో చెప్పినప్పుడు కూడా శుక్రాచార్యుడు మద్యం తాగి తనని తాను మరిచిపోయే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఒక శాపం ఇచ్చాడు. ఏమనంటే బ్రాహ్మణ క్షత్రియ ఎవరైనా వయసు ఈ కులం ఆ కులం అని మద్యం తాగిన వాడు పాపాన్ని పొందుతాను అన్నాడు. మద్యం తాగకూడదు, దానివల్ల పాపం పొందుతారు, కాబట్టి దాన్ని నిషేధించాలి అని శుక్రాచార్యుడు అప్పుడు చెప్పాడు. ఆ శుక్రాచార్యుడే ఇక్కడ దేవయారిని యయాతికి ఇచ్చి వివాహం చేసినటువంటి వాడు. కాబట్టి దీని నుంచి మనం గ్రహించేది ఏంటంటే యయాతి చరిత్ర వల్ల ధర్మాచరణ ముఖ్యం, అహంకారం పనికిరాదు. తర్వాత అశాశ్వతమైనటువంటి మానవ లోకంలో ఉండేటువంటి సుఖాల కోసం తపన చెందకూడదు. జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపి కుటుంబపరంగా నీ ధర్మాలు నువ్వు నిర్వర్తిస్తూ చివరికి కొడుకులకి బాధ్యతలు అప్పచెప్పి ధర్మాచరణలోకి వెళ్ళి మోక్షాన్ని ఇచ్చేది దైవ చింతన మాత్రమే. ధర్మబద్ధమైన జీవితం కాబట్టి దైవ చింతనతోటి కాలం గడిపి ముక్తి మార్గాన్ని, మోక్ష మార్గాన్ని పొందండి, ఐహికమైనటువంటి సుఖాన్ని త్యజించండి అని చెప్పటమే యయాతి చరిత్ర వల్ల. మరొక పాత్ర ద్వారా మళ్ళీ మనం తొందరలోనే కలుద్దాం. నమస్కారం.